నమస్కారం ఏవిఎన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జమ్మూ కాశ్మీర్లో ఎన్కౌంటర్, 2 ముష్కర్లు హతం. వడ్ల రాజకీయం వెనుక టీఆర్ఎస్ కుట్ర ఉందన్న బండి సంజయ్, బ్రోకర్ల మాఫియాతో కేసీఆర్ కుమ్మక్కయ్యారని విమర్శ. కెనడాలో కాల్పులు, భారతీయ విద్యార్థి మృతి. మళ్లీ పెరుగుతున్న కోవిడ్ కేసులు, 5 రాష్ట్రాలకు కేంద్రం వార్నింగ్. నటులు బాలయ్య కన్నుమూత, పలువురి సంతాపం. ఇక వివరాలకు వెళ్తే దేశ హరిహద్దు జమ్మూ కాశ్మీర్లో ముష్కరుల వేట కొనసాగుతుంది. శనివారం తెల్లవారుజామున అనంతనాగ్, కుల్గాంలో జరిగిన ఎన్కౌంటర్లో 2 టెర్రరిస్టులు హతమయ్యారు. అనంతనాగ్లోని సిరామా ప్రాంతంలో, కుల్గాంలోని చకీ సమాద్, డిహెచ్ పోరాట ప్రాంతాల్లో ముష్కరులు దాక్కున్నారనే సమాచారం రావడంతో స్థానిక పోలీసులు, సిఆర్పీఎఫ్ బలగాలు గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో పోలీసులకు టెర్రరిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయని కాశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ చెప్పారు. భద్రతా బలగాల కాల్పులో 2 ఉగ్రవాదులు హతమయ్యారని వెల్లడించారు. అనంతనాగ్లో చనిపోయిన ఉగ్రవాది లష్కరే తోయిబాకు చెందినవాడని, కుల్గాంలోని జైషే మహ్మద్ ఉగ్ర సంస్థకు చెందిన టెర్రరిస్టును మట్టుబెట్టామన్నారు. 2 ప్రాంతాల్లో ఉగ్రవాదుల కోసం ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందని వెల్లడించారు. యాసంగిలో వడ్ల కొనుగోలు కేంద్రాలను మూసివేయడం వెనుక మహాకుట్ర దాగి ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. పండించిన ధాన్యాన్ని కనీసం మద్దతు ధరతో పని లేకుండా తక్కువ ధరకే బ్రోకర్లకు, దళార్లకు అమ్ముకునేలా రైతులకు అనివార్య పరిస్థితులు సృష్టించి పెద్ద ఎత్తున లబ్ధి పొందాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పథకం రచించారని ఆరోపించారు. తెలంగాణలో వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేసీఆర్ చేస్తున్న కుట్రకు సంబంధించిన విషయాలు శనివారం రైతుల బహిరంగ లేఖ ద్వారా వెల్లడించారు. సీఎం కేసీఆర్ బ్రోకర్ల మాఫియాతో కలిసి పెద్ద స్కెచ్ వేశారని, దీని వెనకాల వందల కోట్ల రూపాయల కమిషన్ పేరిట ప్రభుత్వ పెద్దలకు ముట్టబోతున్నాయని ఆరోపించారు. యాసంగిలో వడ్ల కొనుగోలు కేంద్రాలను మూసివేస్తున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించడం అందులో భాగమే అని, అయితే రైతులు పంట ఎందుకు కొనడం లేదని నిలదీసే అవకాశం ఉన్నందున ఆ నెపాన్ని కేంద్రంపై రుద్ది బద్నాం చేయడమే లక్ష్యంగా వడ్ల కొనుగోలు పేరిట డ్రామాలాడుతున్నారని బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. నమ్మి వరి పండించిన రైతాంగాన్ని నట్టేట ముంచిన గనుడు కేసీఆర్ అని అన్నారు. తెలంగాణ రైతు సోదరులారా, న్యాయ నిర్ణేతలు మీరే. ఒక్కసారి కేసీఆర్ మెడలు వంచేందుకు బీజేపీ చేస్తున్న పోరాటంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. మీరు కూడా డెవట్ చేద్దాం ఉంటుంది. మీరు కూడా నల్లబడ్డ కప్పులు తిరిగే రోజులు వస్తాయి వాళ్ళకు. అదే రైతు బంధు, మాకు రైతు బంధు వద్దు బిడ్డ, ఈ బోనస్ అంటున్నారు. మీరు చూసారు రైతులు వచ్చారు ఎక్కడైనా? రైతులు ఎక్కడ రాలే. వాళ్ళు ఏమంటున్నారు? కొనాల్సింది కేసీఆర్, కొన అన్నది కేసీఆర్, కొనుగోలు కేంద్రాలు చేస్తానది కేసీఆర్, కొనాల్సింది కేసీఆర్. రైతులు ఎక్కడ వస్తలేరు. రైతులు రాకుండా వాళ్ళ నాయకులే వాళ్ళేస్తున్నారు. ఆ ధర్నాలకు గిరాకీ మందు షాపులు గిరాకీ పెరిగింది. దానిలో చంపుతారు పైసలు, మళ్ళా అదో ఇన్కమ్. ఓకే అన్న, చాలు మళ్ళీ డైవర్ట్ అయితే మళ్ళీ. విదేశాల్లో మరో భారతీయ విద్యార్థి మృత్యువాత పడ్డాడు. ఈ ఘటనపై కేంద్ర మంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వివరాలకు వెళ్తే కెనడాలోని టొరంటో నగరంలో సబ్వే స్టేషన్ ప్రవేశద్వారం వద్ద పనికి వెళ్తుండగా కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 21 ఏళ్ల భారతీయ విద్యార్థి కార్తిక్ వాసుదేవ్ మృతి చెందాడు. ఈ విషయాన్ని భారతీయ కాన్సులేట్ ఈ విషయాన్ని వెల్లడించింది. కేంద్ర మంత్రి జయశంకర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. విద్యార్థి కుటుంబానికి అండగా ఉంటామని పేర్కొన్నారు. వాసుదేవ్ జనవరిలో కెనడాకు వచ్చాడని, కాల్పులపై అక్కడి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారని కాన్సులేట్ పేర్కొంది. చైనా, అమెరికా దేశాల్లో తాజాగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా తాజాగా పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు అత్యధికంగా 5 రాష్ట్రాల్లోనే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఆంక్షలు, మార్గదర్శకాల అమలును కొనసాగించాలని కేంద్ర ఆరోగ్య శాఖ రాజేష్ భూషణ్ నిన్న లేఖలు రాశారు. కేరళ, మిజోరాం, మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యానా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం నుంచి హెచ్చరికలు
లేఖలు అందాయి. గత వారం కేరళలో 2321 కేసులు నమోదయ్యాయి. దేశంలోని కొత్త కేసుల్లో 31.8% కేరళలో ఉన్నాయి. కేరళలో వారాంతపు పాజిటివిటీ రేటు 13.45 నుండి 15.53% పెరిగిపోయింది. కరోనా నియంత్రణకు 5 అంచెల వ్యూహాన్ని అమలు చేయాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు రాజేష్ భూషణ్ సూచించారు. టెస్టింగ్, ట్రాకింగ్, ట్రీట్మెంట్, వ్యాక్సినేషన్తో పాటు కరోనా మార్గదర్శకాలను అమలు చేయాలని సూచించారు. ఇక దేశ రాజధాని ఢిల్లీలో వారం రోజుల్లో అనగా ఏప్రిల్ 8 నాటికి కొత్త కేసులు 724 నుంచి 826కు చేరాయి. ఇది దేశంలోని మొత్తం కేసుల్లో 11.33%. పాజిటివిటీ రేట్ 0.51 నుంచి 1.25%కి పెరిగింది. హర్యానాలో ఏప్రిల్ 1వ తేదీతో ముగిసిన వారానికి కొత్త కేసులు 367 నుంచి 416కు చేరాయి. దేశంలోని మొత్తం కేసుల్లో హర్యానాలో 5.70% కొత్త కేసులు ఉన్నాయి. పాజిటివిటీ రేట్ 0.51 నుంచి 1.06%కి చేరుకుంది. మహారాష్ట్రలోని శుక్రవారంతో ముగిసిన వారానికి కొత్త కేసులు 794 నమోదయ్యాయి. మొత్తం దేశవ్యాప్త కేసుల్లో ఇవి 10.9%. పాజిటివిటీ రేట్ 0.39 నుంచి 0.43%కి పెరిగింది. ఈశాన్య రాష్ట్రం మిజోరంలో శుక్రవారంతో ముగిసిన వారానికి కొత్త కేసులు 814. మొత్తానికి దేశంలోని కేసులో 11.16%. పాజిటివిటీ రేట్ 14.38 నుంచి 16.48%కి పెరిగింది. ఆయా రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం కోరింది. ప్రముఖ నటుడు బాలయ్య కన్నుమూశారు. ఆయన వయసు 94 సంవత్సరాలు. హైదరాబాద్ యూసఫ్గూడలో తన నివాసంలో బాలయ్య ఈరోజు తుదిశ్వాస విడిచారు. నటుడిగా 300కి పైగా చిత్రాల్లో నటించారు. ఎత్తుకు పై ఎత్తు చిత్రంలో నటుడు అయ్యారు. నిర్మాతగా, దర్శకుడిగా, కథా రచయితగా తన ప్రతిభ చూపారు. ఆయన నిర్మాతగా అమృత ఫిల్మ్ సంస్థ ద్వారా చెల్లెలి కాపురం, నేరము శిక్ష, చుట్టాలున్నారు జాగ్రత్త, ఊరికిచ్చిన మాట లాంటి చిత్రాలు బాలయ్య నిర్మించారు. దర్శకుడిగా పసుపుతాడు, నిజం చెప్తే నేరమా, పోలీస్ అల్లుడు రూపొందించారు. ఉత్తమ కథా రచయితగా ఊరికిచ్చిన మాట చిత్రానికి నంది అవార్డు అందుకున్నారు. చెల్లెలి కాపురం చిత్రానికి నిర్మాతగా నంది అవార్డు అందుకున్నారు. బాలయ్య కుమారుడు తులసిరామ్ కూడా కొన్ని చిత్రాల్లో కథానాయకుడిగా నటించారు. పాకిస్తాన్ సుప్రీంకోర్టు తీర్పు దరిమిలా నేషనల్ అసెంబ్లీలో అవిశ్వాస పరీక్షకు సిద్ధమయ్యాడు ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్. అయితే దానికంటే ముందు జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు తీర్పుపై స్పందిస్తూ పాక్ ప్రజలను ఉద్దేశించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పాక్ ప్రధాని నిన్న సాయంత్రం జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. తనను గద్దెదించడం వెనుక విదేశీ హస్తం ఉందనే మాటే మరోమారు హైలైట్ చేసిన ఆయన పనిలో పనిగా భారత్ పై మరోసారి ప్రశంసలు గుప్పించడం విశేషం. భారత్ను ఏ మహాశక్తి శాసించలేదని అన్నారు. సుప్రీం తీర్పు తీవ్ర నిరాశకు గురిచేసిందని, ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర జరుగుతుందని డిప్యూటీ స్పీకర్ దర్యాప్తులో గుర్తించారు. అందుకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాసం చెల్లదని ప్రకటించారు. అలాంటిది సుప్రీంకోర్టు కనీసం విచారణ చేపట్టినా బాగుండేది. ప్రాణహాని ఉందన్న లేఖను సైతం కోర్టు పట్టించుకోలేదు. అయినా కోర్టు తీర్పును గౌరవిస్తాం. అమెరికా దైత్యవేత్తలు ఇక్కడి నేతల్ని కొందరిని కలిసిన తర్వాతే ప్రభుత్వాన్ని కూల్చే కుట్రకు తెరలేచిందని అన్నారు. ప్రజాప్రతినిధులు గొర్రెల్లా అమ్ముడుపోయారని, అందుకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాసం చెల్లదని ప్రకటించారని, అలాంటిది సుప్రీంకోర్టు కనీసం విచారణ చేపట్టినా బాగుండేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా ఇమ్రాన్ ఖాన్ భారత్పై ప్రశంసలు గుప్పించడం పట్ల పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె మరియం నవాజ్ షరీఫ్ అభ్యంతరం తెలిపారు. భారత్పై ప్రశంసల జల్లు కురిపించడం ఏమిటని మరియు ఇమ్రాన్ ఖాన్ ప్రశ్నించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు సరికాదని, ఇమ్రాన్ పాకిస్తాన్ వదిలి ఇండియాకు వెళ్లాలని మరియం డిమాండ్ చేశారు. అధికారం కోల్పోతున్న ఇమ్రాన్ ఖాన్ను సొంత పీటీఐ పార్టీ నేతలు కూడా బహిష్కరిస్తున్నారని ఆమె చెప్పుకొచ్చారు. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లో దారుణం జరిగింది. యువకులు హంగామా సృష్టించారు. ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రి గ్రౌండ్లో ఆదిల్ అనే యువకుడిపై పెట్రోల్ పోసి సజీవ దహనం చేయబోయారు. 90% కాలిన గాయాలతో బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ హత్యాయత్నానికి పాల్పడిన వారిద్దరూ పాత నేరస్తులుగా పోలీసులు గుర్తించారు. పాత కక్షల్ని మనసులో పెట్టుకున్న నిందితులు అజీర్, అలీ అనే ఇద్దరు యువకులు ఆదిల్కు మిత్రులే అని పోలీసులు నిర్ధారించారు. ఈ విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. హత్యాయత్నం చేసిన ఇద్దరికి నేర చరిత్ర ఉందని, గతంలో పలు దొంగతనం కేసులు జైలుకు వెళ్లి వచ్చారని గుర్తించారు. రాష్ట్ర ప్రభుత్వం వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో శనివారం మహబూబ్ నగర్లో రైతు సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో మాజీ మంత్రి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ, మాజీ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, జిల్లా బీజేపీ అధ్యక్షుడు వీరబ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ కేసీఆర్కు 2 చేతులతో దండం పెట్టి అడుగుతున్నా, రైతుల జీవితాలతో చెలగాటం ఆడవద్దని, రైతుల పేరుతో రాజకీయాలు చేయవద్దని అన్నారు. వడ్లు కొనడం కేసీఆర్కు చేత కాకపోతే వెంటనే సీఎం పదవి నుండి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. చేతగాని వారికి అధికారం ఎందుకని, చేతనైన వారికి ఇవ్వాలని అన్నారు. కేసీఆర్ను పాలమూరులో గెలిపించారు, కరీంనగర్లో గెలిపించారు. 1985 నుండి గెలిపిస్తే వయసు పెరిగే కొద్దీ అనుభవం పెరగాల్సింది పోయి ఉల్టా అయ్యి 38 ఏళ్ల తర్వాత కేసీఆర్ పీకేని తెచ్చుకున్నారని, ఆయనకు గెలిచే సత్తా లేక ఓడిపోతున్నాడని తెలిసే పీకేని తెచ్చుకున్నారని అన్నారు. కేసీఆర్ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా ఉందని, కేసీఆర్ను నమ్మితే బంగాళాఖాతంలో వేస్తారని ఈటెల తెలిపారు. మాన్యం వెంటాడుతూ ఉంటే ఒక భారత ఆర్థిక వ్యవస్థ మాత్రమే చెక్కు చెదరకుండా తన కాలు నిలబడదని చెప్పి మన
నల్గొండ జిల్లాలోని మెరియాలగూడలో పెను ప్రమాదం తప్పింది. శరవేగంగా దూసుకొచ్చిన ఆరెంజ్ ట్రావెల్ బస్సు హనుమాన్పేట బైపాస్ వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 10 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. గాయపడ్డ ప్రయాణికులను ఆసుపత్రికి తరలించారు. 20 మంది ప్రయాణికులతో బస్సు హైదరాబాద్ నుంచి బాపట్లకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హిందీ భాషపై అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో కౌంటర్ ఇచ్చారు. భిన్నత్వంలో ఏకత్వం అనేది భారతదేశం బలం. అందుకే భారతదేశం వసుదైక కుటుంబం అయింది. ఏం తినాలో, ఏం వేసుకోవాలో, ఎవరిని పూజించాలో, ఏ భాష మాట్లాడాలో అనేది ప్రజలను నిర్ణయించుకొనివ్వండి. భాష ఆధిపత్యం ఎప్పటికీ చెల్లదు. నేను ముందు భారతీయుణ్ణి, ఆ తర్వాతే తెలంగాణ బిడ్డను. నా మాతృభాష తెలుగు. నేను ఇంగ్లీష్, హిందీ, కొంచెం ఉర్దూలో కూడా మాట్లాడగలను. దేశ పౌరుల మీద హిందీ భాషను రుద్ది ఆంగ్ల భాషను దూరం చేస్తే వారికి అన్యాయం చేసిన వారు అవుతారంటూ కేటీఆర్ అమిత్ షా వ్యాఖ్యలపై మండిపడ్డారు. అంతకుముందు వేర్వేరు రాష్ట్రాలకు చెందిన ప్రజలు మాట్లాడుకునేటప్పుడు ఇంగ్లీష్ స్థానిక భాషలో కాకుండా హిందీలోనే తప్పక మాట్లాడాలని అమిత్ షా పిలుపునివ్వడం తీవ్ర వివాదాస్పదమైంది. ఇది భారతదేశ భిన్నత్వంపై దాడిగా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. జమ్మూ కాశ్మీర్లో ఎన్కౌంటర్, 2 ముష్కర్లు హతం. వడ్ల రాజకీయం వెనక టీఆర్ఎస్ కుట్ర ఉందన్న బండి సంజయ్. బ్రోకర్ల మాఫియాతో కేసీఆర్ కుమ్మక్కయ్యారని విమర్శ. కెనడాలో కాల్పులు, భారతీయ విద్యార్థి మృతి. మళ్లీ పెరుగుతున్న కోవిడ్ కేసులు, 5 రాష్ట్రాలకు కేంద్రం వార్నింగ్. నటులు బాలయ్య కన్నుమూత, పలువురి సంతాపం. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి ఏబిఎన్ న్యూస్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.